పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులంటూ అధిక వడ్డీ ఆశ చూపి చిట్ ఫండ్స్ పేరుతో దాదాపు 6.5 కోట్లకు పైగా వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడిన కిల్లేడిని వనస్థలీపురం పోలీసులు ఇప్పుడు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడకు చెందిన బద్దం జనార్దన్ రెడ్డి భార్య జ్యోతి వనస్థలీపురం పిఎస్ పరిధిలోని కమలాన్ నగర్లో గత 9 ఏళ్లుగా నివాసం ఉంటుంది. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చెబుతూ అందులో పెట్టుబడుల కోసం అధిక వడ్డీ సుమారు 10% వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదేవిధంగా పరిచయస్తులతో చిట్టీలు కూడా నడిపించింది. అలా పెట్టుబడులు పెట్టిన వారికి మొదట్లో లాభాలు ఇచ్చి నమ్మకం పెంచుకున్న జ్యోతి 2020 నుంచి వనస్థలీపురం పరిధిలో సుమారు 10 మందిని నమ్మించి 6.5 కోట్ల మేర వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేసింది. దీంతో బాధితులు వనస్థలీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మరికొందరి నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లుగా దర్యాప్తులో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలని అరెస్టు చేసి ఇప్పుడు రిమాండ్కు తరలించారు. ఏదేమైనా కూడా సిటీలో జరుగుతున్నటువంటి అనేక ఇలాంటి మోసాలు మరలా వెలుగులోకి రావడంతో బాధితులు మాత్రం తలలు బాదుకుంటున్నారు. గతంలో ఇక్కడ హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రాంతం వద్ద కూడా ఇలాంటి చిట్టీలు వేసి మోసపోయినటువంటి దారుణమైనటువంటి ఘటన కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి ఇలాంటి దారుణాలకు పాల్పడినటువంటి సంఘటన వెలుగులోకి రావడంతో చిట్టీలు వేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా కూడా నమ్మినటువంటి వ్యక్తుల దగ్గర కానీ ఇతరత్ర వ్యక్తుల దగ్గర కానీ మీరు చిట్టీలు వేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఆ వ్యక్తులు వేస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి చిట్టీ తాలూకు వ్యవహారాలన్నీ కూడా లీగల్గా ఉన్నాయా, మరలా రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉందా, వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే చిట్టీలను వేయాలంటూ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా మరొకసారి ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతోనైతే ఆ మోసపోయినటువంటి బాధితులు ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. మేము ఇచ్చినటువంటి డబ్బులను ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ డబ్బులను ఈమె దగ్గర దాచుకుందామని చెప్పేసి చిట్టీలు వేస్తే ఇప్పుడు వాటన్నిటిని కూడా ఇప్పుడు మోసం చేసిందంటూ వెళ్ళిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో కనీసం మేము కట్టినటువంటి డబ్బులలో కొంతమేర పోయినా మిగతా అమౌంట్ అన్నా వచ్చేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు వారు చెప్తున్నారు.